తమ మండలంలో ఎక్కడ ఉందో చూపించదంట. ఎక్కడో ఉన్న మండలానికి, ఎక్కడో ఉన్న జిల్లాల్లో ఎక్కడ ఎలా ఉంది, ఎంత యూరియా ఉంది అనేది మాత్రం చూపిస్తుందంట. దానివల్ల ఉపయోగం ఏంటి? నిజంగానే ఈ కష్టాల నుంచి రైతులని కాపాడేది ఎవరు? రాష్ట్రంలో జరుగుతున్న రైతుల కష్టాల గురించి ఏ నాయకుడు మాట్లాడరు. ఏమైనా అంటే వాళ్ళ మీద పడుతున్న నిందలను తొలగించుకోవడంలో ప్రధానంగానే ఉండిపోయారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలని ప్రధానంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. రైతులకు యూరియా అందినా అందకపోయినా ఏమీ లేదు అనేలా ఉండిపోయింది సిచ్యువేషన్. రేవంత్ అన్న పాటలో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మన రేవంత్ అన్న అన్నట్టు అదే సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. యూరియా కోసం చెప్పుల లైన్లు, అక్కడే భోజనాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, యూరియా కేంద్రాలపైన రాళ్లు వేయడాలు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా అంటే కనిపిస్తున్నాయి. కానీ దాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న క్రియలని మార్చాలని ఏదో పనికిరేని పమ్మానాన్ని పెట్టుకొని అది ఇదే ఇప్పుడు జరగాలి అంటూ దాని మీద చర్చలు పెడతారే తప్ప రైతులు పడుతున్న కష్టాల మీద మాట్లాడదలుచుకోరు. ఎందుకు ఇలా? అసలు కేంద్రం నుండే నిజంగానే యూరియా బస్తాలు రావట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం చేత కావట్లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత కావట్లేదు అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇలా అయితే మరి ఏపీకి మాత్రం ఎలా వెళ్తున్నాయి? ఆంధ్రప్రదేశ్కి సగుట్టున ఒక రైతుకి ఎకరానికి 5 చొప్పున యూరియా బస్తాలు వెళ్ళేలాగా సౌకర్యం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక రైతుకి